కాకినాడ నగరంలో మొదటిసారిగా బెంగళూరు ప్యారిస్ సిటీ ప్యాలెస్ ముఖద్వారం కలిగిన ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. కాకినాడ నగరంలో మొదటిసారిగా బెంగళూరు ప్యారిస్ సిటీ ప్యాలెస్ ముఖద్వారంతో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాట్లు చేసిన ఎగ్జిబిషన్ను పిల్లలు పెద్దలు తిలకించాలని టీడీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు. కాకినాడ ఆనంద భారతి ప్రాంగణంలో శ్రీ దుర్గా ట్రేడ్స్ ఫెయిర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను బాబ్జీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎగ్జిబిషన్ తిలకించి ఆనందం పొందాలన్నారు. ఈ ప్రదర్శనలో పిల్లలతో పాటు పెద్దలను ఆకర్షించే ఎన్నో రకాల పరికరాలను, వస్తువులను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షుడు మల్లిపూడి వీరు, జనసేన నగరాధ్యక్షుడు తోటా సుధీర్, బీజేపీ నగరాధ్యక్షుడు గట్టి సత్యనారాయణ, బొబ్బిలి గోవింద్, గుంజుబాబు, గుత్తుల రమణ, జోగారాజు, దవులూరి భద్రరావు తదితరులు పాల్గొన్నారు. నగర శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారు ఆశీస్సులతో ఒక చక్కటి ఎగ్జిబిషన్ కాకినాడలో ప్రారంభించడం జరిగింది. ఒక రకంగా విజయదశమి ఒక 15 రోజుల ముందే ఈ ఎగ్జిబిషన్ చూడడం వల్ల ముందుకు జరిగినట్టుగా ఉంది. ఇది 40 రోజుల ఎగ్జిబిషను. ఇది బెంగళూరు, మైసూరు వెళ్ళలేనటువంటి వాళ్ళు బాధపడక్కర్లేదు. ఆ ప్యాలెస్ ఏది ఉందో అదే ఇక్కడ చాలా గొప్పగా ఒక సెట్ వేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ స్టాల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ 40 రోజులు కూడా చక్కగా కాకినాడ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయవలసిందిగా, ఆనందించవలసిందిగా మీ అందరి ద్వారా కోరుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ దుర్గా ట్రేడ్ ఫెయిర్ వారు చేసిన ఈ ఎగ్జిబిషన్ అరేంజ్మెంట్స్ చాలా గొప్పగా ఉన్నవి. అంటే వీళ్ళు చేసేది ఏంటంటే నాట్ ఫర్ మనీ గురించి ఏం చేయట్లేదు. కాకినాడ వాస్తవులకి ఒక రిక్రియేషన్ క్రియేట్ చేసే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అందులో వచ్చేది మన దసరా. ఈ దసరా హాలిడేస్లో పిల్లలకి హాలిడేస్ ఉంటుంది. హాలిడేస్లో పేరెంట్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేసి, మీరు చెప్పిన మన ఆల్రెడీ మీరు సుధీర్ చెప్పారు, అంటే మనకి ఏంటంటే రిక్రియేట్ అంటే మన ఎనర్జీని రీఎనర్జీ చేసుకుని తెలిసిందే కార్యక్రమం పెట్టారు. నేను మనస్ఫూర్తిగా వెళ్ళి అభినందిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా నేను చూశాను ఆ స్ప్రింగ్ లెదర్ స్ప్రింగ్ ఒక కార్యక్రమం నిర్మాణంలో పెట్టారు. అది నిజంగా మనం ఎంకరేజ్ చేయాలి. ఆ కార్యక్రమం ప్రాచుర్యం ఆర్ట్ అది. ఆర్ట్ని మనం అందరూ కూడా కాకినాడ అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటూ ఇప్పుడు అందరూ చాలా బిజీ షెడ్యూల్లో ఎవరి మట్టి వాళ్ళకి రిలాక్సేషన్ లేకుండా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఈ దసరా ఉత్సవాలు పురస్కరించుకొని జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఎమ్మెల్యే గారు కూడా దీనికి సహకరించి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ని కూటమి తరపున కొండబాబు గారు కూడా ఆశయాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న మన దీన్ని స్థాపించుతున్నటువంటి భద్రరాజు గారు తదితరులు వాళ్ళందరూ వచ్చి నన్ను ఇక్కడ ఆనంద భారతి కాంప్లెక్స్లో మేము ఇలాగా పెడుతున్నామండి, మీరు రావాల్సిందే అని చెప్పి నన్ను కోరటం జరిగింది. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు ఈ దసరా ఉత్సవాల్లో పాపం వాళ్ళకి ఎప్పుడు నిత్యం పుస్తకాలు, చదువులు, కంప్యూటర్లు వీటితోనే వాళ్ళ కాలం గడిపేస్తున్నారు. అటువంటి పిల్లలకి కనీసం ఈ దసరా హాలిడేస్లో కాకినాడలో ఏదో ఒక రిలాక్సేషన్ కావాలా. ఆ రిలాక్సేషన్ పురస్కరించుకొని వీళ్ళకి ఈ దుర్గా ట్రేడ్ ఫెయిర్ వాళ్ళు తీసుకున్నటువంటి ఈ డెసిషన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. శ్రీనివాస్, కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్లో ఈ రోజున ఎగ్జిబిషన్ ప్రారంభించాం. ఇది మన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి సహకారంతో ఇక్కడ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. దీనికి ఇచ్చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది 45 రోజులు ఎగ్జిబిషన్ నడపడం జరుగుతుంది. కావున మన కాకినాడ ప్రజలందరూ వచ్చి దీన్ని సందర్శించాలని కోరి ప్రార్థిస్తున్నాను.